చరిత్రను భావితరాలకు అందించాలనే తపనతో పురాతన నాణ్యాలు, కరెన్సీని సేకరించిన పాలమూరు జిల్లాకు చెందినటువంటి నాగభూషణం ద్వారా కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో విద్యార్థులకు నాణ్యాలతో పాటు సముద్రంలో లభించే పలు రకాల నత్తపు గుల్లలు, చిప్పలు, సముద్రపు ఇసుక, సముద్రపు రాళ్లను సేకరించినటువంటి వాటిని విద్యార్థులకు ప్రదర్శింపజేసి విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించడం జరిగింది. నేను మహబూబ్నగర్లో ఉంటా. తర్వాత నేను ఎలక్ట్రిసిటీలో జేఓగా రిటైర్ అయినా. నేను గత 20 సంవత్సరాల నుంచి పురాతన నాణ్యాలు సేకరిస్తుంటా. అదేవిధంగా సముద్రం లోపల దొరికే శంకులు, గవ్వలు, తర్వాత నత్తగుల్లలు, ముత్యపు చిప్పలు, తర్వాత సముద్రం ఇసుక, సముద్రం రాళ్లను ఇవన్నీ సేకరించి స్కూళ్ళ లోపల కానీ కాలేజీలో ప్రదర్శన చేస్తుంటా. తర్వాత ఇవి చూడని వాళ్ళు చూసి ఆనందపడాలనే ఉద్దేశంతో ఇవి కలెక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ ఎవరు ఇన్వైట్ చేసినా అక్కడ తీసుకొని పోయి విద్యార్థులకు చూపించడం. తర్వాత వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ అంటే వాళ్ళు ఏదైనా ప్రశ్న ఇచ్చినప్పుడు కూడా వాటికి జవాబు చెప్పడం జరుగుతుంది. తర్వాత నా దగ్గర పురాతనమైన నాణ్యాలు, నిజాం కాలం నాటి నాణ్యాలు, తర్వాత మొఘల్ సామ్రాజ్యం పరిపాలించిన రాజుల కాలం నాటివి, మరాఠా సామ్రాజ్యం రాజుల కాలం నాటివి, మాధవరాజు సింధియా, జిజియారాజు సింధియా, ఇటువంటి పురాతనమైన రాజుల కాలం నాటి నాణ్యాలు ఉన్నాయి. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నాణ్యాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక 60 సంవత్సరాల 60 దేశాల విదేశీ నాణ్యాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పిల్లలు చూసి ఆనందపడతారని ఈ విధంగా తయారు చేయడం జరిగింది, ఈ విధంగా ప్రదర్శించడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ బి శ్రీనివాస్ రెడ్డి. నేను ఈ కళాశాలలో ఈ మధ్యనే చేరాను ప్రిన్సిపల్గా. మరి వినూత్న కార్యక్రమాలు చేపట్టిన ఉద్దేశంతో ఈ నాణ్యాల ప్రదర్శన చేస్తే బాగుంటుందని చెప్పేసి హిస్టరీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు డాక్టర్ సోమ్లా గారిని కోరడం జరిగింది. ఆయన వెంటనే ఈ నాగభూషణ గారిని అడగడం జరిగింది. ఆయన వెంటనే మాకు ఒప్పుకోవడం జరిగింది. మరి అతను ఎన్నో రోజులుగా ఎన్నో దేశాల ఎన్నో కాలాలకు సంబంధించిన కాయిన్స్ కలెక్ట్ చేసి ఒక ట్రెజర్గా ఉంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని కాయిన్స్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి దానికి సార్ యాక్సెప్ట్ చేసిన చాలా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. మరి విద్యార్థులకు ఈ కాయిన్స్ ద్వారా ఏం తెలుస్తుందంటే వివిధ రాజులు, వారి కాలమాన పరిస్థితులు, ముఖ్యంగా సాంఘిక ఆర్థిక పరిస్థితులు, అప్పటి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, కల్చర్, సంస్కృతి, ఇటువంటివి ముఖ్యంగా తెలుస్తాయి. వివిధ దేశాల కాయిన్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. వాటిలో ఉన్న వేరియేషన్స్ కూడా మనం చూడవచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ నాటి కాయిన్స్ కానీ, వివిధ దేశాల ముఖ్యంగా విక్టోరియా మహారాణి ఉన్నటువంటి ఇంగ్లాండ్ కాయిన్స్ కానీ, అరబ్ కాయిన్స్ కానీ, అదేవిధంగా ఉక్రెయిన్కి సంబంధించిన కాయిన్స్, చాలా కాయిన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మన స్వదేశీ రాజులకు సంబంధించిన శివాజీకి సంబంధించిన కాయిన్ కూడా ఇక్కడ ఉంది. అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన వివిధ కాలాల కాయిన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ కాయిన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు మా కళాశాల తరఫున నాగభూషణం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అనుష ఫ్రమ్ డిగ్రీ కాలేజ్ కోడంగల్, సెకండ్ ఇయర్ నుంచి మాట్లాడుతున్నా. అయితే ఈరోజు మా కళాశాలలో జువాలజీ నుంచి ఎగ్జిబిషన్ జరుగుతుంది. సముద్రం నుండి సేకరించిన శంకువులు, నత్తగుల్లలు, ఆల్చిప్పలు మొదలైనటువంటి అన్ని కూడా మేము ఇక్కడ ప్రదర్శిస్తున్నాము. అంటే ఇవి ఓన్లీ మేము బుక్స్ నుంచి మాత్రమే ఇంతకుముందు చూసినాము, కానీ ఇప్పుడు కనువిప్పుగా కళ్ళ ముందు పెట్టుకొని మరి వీటి గురించి చూస్తున్నాము. ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మాకుండా కోడంగల్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ నుండి వచ్చిన విద్యార్థినులు మరియు మా కళాశాల ప్రిన్సిపాల్ మరియు ప్రతి ఒక్కరూ వీటిని ప్రదర్శించడం జరిగింది. వీటిని ప్రదర్శించినందుకు నాగవిభూషణ్ సార్ గారికి మరియు ఈ అవకాశం ఇచ్చిన మా గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. నేను ఇక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్ BA చదువుతున్నాను. అండ్ ఈరోజు మేము ఇక్కడ వచ్చేసి ఈరోజు కాయిన్స్ ఎగ్జిబిషన్ అనేది మేము ఇక్కడ పెట్టినాం, ప్రజెంటేషన్ చేసినాం. అండ్ మేము దీనివల్ల వివిధ రకాల దేశాల కాయిన్స్ ఎట్లుంటాయో అవి తెలుసుకున్నాం. అండ్ ఇంకా వివిధ రకాల కరెన్సీ ఎలాంటి వాళ్ళు
ఏ ఇయర్లో ముద్రించారు అనేటువంటి రకరకాల విషయాలు అనేది మేము దీనివల్ల తెలుసుకున్నాం. అండ్ ఈ పురాతన వస్తువులను మేము నాణ్యాలను మేము ఎప్పుడు చూడలేదు. అండ్ ఇప్పుడు ఇవి 1978 అప్పుడప్పుడు మా తాత కాలానికి చెందినవి. అండ్ ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ పెట్టినందుకు మేము ఇవి తెలుసుకోగలిగినాము. వీటి గురించి మేము మా సారులు ఇవి మాకు ఇక్కడ ప్రజెంటేషన్ చేసినందుకు మేము ఇవి తెలుసుకున్నాము. అండ్ మేము దీన్ని అదృష్టంగా భావిస్తున్నాము. థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ బీజెడ్సీ స్టూడెంట్. ఈరోజు షెల్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది మా కాలేజ్లో. షెల్స్ అనేవి మేము ఎప్పుడూ ఓషన్స్ దగ్గర చూడకుండా బుక్స్లలో మాత్రమే చూసి తెలుసుకున్నాము. ఈరోజు మా నాగభూషణ్ సార్ గారు మాకు ఎగ్జిబిషన్ ద్వారా ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఓన్లీ మా కళాశాల వాళ్ళే కాకుండా ఇక్కడ కోడంగల్లో ఉన్న వివిధ కళాశాల వారు మరియు అలాగే పాఠశాల వారు ఈ ఎగ్జిబిషన్ని ఆనందించారు. అలాగే వీటిని షెల్స్ అంటే ఒక రకమైన షెల్స్ అనేవి ఏమీ లేవు. ఇక్కడ ఆఫ్ ముత్యాలు అనేవి కూడా ఇక్కడ ఎలా చేస్తారు, యానిమల్ ఎలా ఫార్మేషన్ చేస్తుంది అనేది ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ని ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి నాగభూషణ్ సార్ కి, మా కళాశాల ప్రిన్సిపల్ సార్ గారికి పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. శంకువులు అనేవి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అంటే ఒక టైప్ ఆఫ్ ఇక్కడనేమో ఆల్చిప్పలు కానీ, గవ్వలు కానీ, నత్త గుల్లలు కానీ, ఇంకోటి స్టార్ ఫిషెస్, గొమ్మంత చక్రం వంటివి ఇక్కడ శంకువులు అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇందులోపల ఇంకోటి ఏంది అంటే ఆల్చిప్పల లోపల ముత్యాలు ఎలాగా తయారవుతాయి అనేవి ఈ స్టార్టింగ్ స్టేజ్ నుండి ఎండింగ్ స్టేజ్ వరకు ఇక్కడ ఉంది. ఇందులోపల ఇది మెయిన్ శంకువులు ఎందుకు యూజ్ అవుతాయి అంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తనను తాను రక్షించుకోవడానికి ఈ శంకువులు అనేవి ఉపయోగపడతాయి. ఇందులోపల ఏ ఎలిమెంట్ ఉంటుందంటే కాల్షియం కార్బోనేట్ అనే ఎలిమెంట్ అనేది ఉంటుంది.